ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందంలోని పద్యాలు తీసుకుందాం. ముందుగా 492వ పద్యం. రాజనను చూపోయి రాజ్య గర్వంబున వనము కొరకు వారి వనము సొచ్చి దందసూక శవము తండ్రిపై వైచినన్ పొలియన్ తిట్టకేల పోగు సుతుడు. రాజును అనుసు పోయి వెళ్ళి రాజ్యం వలని గర్వంబున మదముతో వనము నీరు కొరకున్ కోసము వారి యొక్క వనమున్ ఆశ్రమమును సొచ్చి ప్రవేశించి దందసూక పాము యొక్క శవమును తండ్రి పైన వైచినన్ వేసిన పులియన్ చచ్చునట్లు తిట్టక శపింపక ఎలా పోవు వెళ్ళును సుతుడు పుత్రుడు. భావము: మహారాజును గదా అని రాజహంకారంతో దాహం కోసం వారి తపోవనంలోకి ప్రవేశించి తండ్రిపై చచ్చిన పామును పడవేస్తే కొడుకు చావమని శపించకుండా నోరు మూసుకుంటుంటాడా? తర్వాత 493 పద్యం. గోవులకును బ్రాహ్మణులకు దేవతలకు ఎల్ల ప్రొద్దున్ తెంపునన్ కీడున్ కావించు పాపమానసమే విధమున పుట్టకుండునే వారెంతున్. గోవులు కు బ్రాహ్మణులు కు దేవతలు అనగా కు ఎల్లా ని ప్రొద్దున్ వేళలందు తెంపునన్ తెంపరితనముచో కీడున్ అశుభములు కావించు చేయు పాపపు అనగా చెడు మానసము బుద్ధి ఎట్టి విధము వలన పుట్టకుండున్ కలగకుండగా నేను వారెంతున్ అడ్డగలను. భావము: గోవులకు దేవతలకు బ్రాహ్మణులకు తెంపరితనముతో కీడు చేయాలనే దుర్బుద్ధి నాలో ఏ సమయంలోనూ పుట్టకుండా నివారించుకున్నట ఎట్లు? తర్వాత 494 వచనం. అని విత్కరించే అని తనలో తాను తర్కించుకున్నాడు. సాయిరామ్.